సో యా రాజా సాబ్ టీజర్ June 6th అంటున్నారా, June 6th ఏమో, అంటే ఇవాళ యాక్చువల్ గా ఇవాళ ఫస్ట్ రికార్డ్ చేసే టైంకి సండే నాడు అనౌన్స్మెంట్ రావాలి, ఈ టైం ఇంకా రాలేదంటే June 2nd నాడు వరకు అనౌన్స్మెంట్ సంథింగ్ ఏదో చెప్పారు. June 6th నాడు టీజర్ వస్తా అన్నారు. వస్తే మాత్రం టీజర్ రియాక్షన్ లైవ్ చేసేదాన్ని వేరే విషయం. కానీ సో టీజర్ పక్క పెడతాం, కానీ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు రా, టీజర్ రిలీజ్ చేయడానికి కూడా లేట్ అవ్వడానికి కారణం అదే, వాళ్ళు రిలీజ్ డేట్ పెట్టుకుందని చెప్పేసి. సో ప్రస్తుతానికి వాళ్ళు ఈ పాటికి ఇచ్చేసారంటే ఈ పాటికి వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు. దే హ్యావ్ 4 రిలీజ్ డేట్స్ ప్లాన్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెప్టెంబర్ 25th ఆ టైంకి వస్తే ఓజీ సిచ్యువేషన్ ఇప్పుడు మాట్లాడుకున్నాం అదొకట. ఆర్ఎల్స్ అక్టోబర్ కాంతారా హ్యాపెండ్. నవంబర్ అదొకటి అనుకుంటున్నారు, అక్టోబర్ అన్నా నవంబర్ అన్నా, ఐ డోంట్ థింక్ అక్టోబర్ రావట్లేదు అనుకుంటున్నా. నవంబర్, డిసెంబర్ ఆర్ సంక్రాంతి. దే ఆర్ ప్లానింగ్ ఫర్ సంక్రాంతి ఆల్సో. గట్టిగా వినబడే డేట్ ఏంటంటే December 5th పుష్ప రిలీజ్ డేట్ ఏదైతే ఉందో దాన్నే పెట్టుకుందామని వాళ్ళు అనుకుంటున్నారు అని న్యూస్ అయితే వస్తుంది. పక్కా ఏది కాలేదు అంటున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు టీజర్ ఫిక్స్ చేసారు, అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, June 6th టీజర్ వస్తుంది అంటే మాత్రం దే హ్యావ్ ఎ రిలీజ్ డేట్ ఆన్ మైండ్, దానికి వస్తున్నాను ఫిక్స్ అయిపోయారు. ఆ టైం వరకు దే హ్యావ్ టు కంప్లీట్ ద షూట్, పోస్ట్ ప్రొడక్షన్. అది సెప్టెంబర్ అనేది అన్లైక్లీ అని నా దృష్టిలో. సాయి కృష్ణ కూడా అది అనుకుంటున్నాడు, సెప్టెంబర్ అనేది ఇబ్బంది. ఎందుకంటే ఓజీ వచ్చేస్తుంది, వాళ్ళు ఆల్రెడీ డేట్ ఇచ్చేసారు. అండ్ ఆల్సో ఆ టైం వరకు విఎఫ్ఎక్స్ అయిపోవాలి. డిపెండెన్స్ ఉన్న ఓజీఏ కింద మీద పడుతుంటే హ్యారీ పాటర్ గ్రాఫిక్స్ ఉన్న రాజసాబ్ ఎంతసేపు పట్టుద్ది అనుకున్నాను. సెప్టెంబర్ లో ఎలా వస్తుంది అంటే నువ్వు హ్యారీ పాటర్ ఇప్పుడు అంటున్నావు, ఇప్పుడు ఇంత డిలే అయిందంటే డ్యూన్ టు రేంజ్ అని ఉండాలి కాబట్టి గ్రాఫిక్స్, లేకపోతే ఎట్లా? అవతార్ వద్దులే, అవతార్ అంటే ఏడాది తీసుకుంటారు అట్లా అంటే. ఇప్పుడు నువ్వు నేను సినిమాలకి వెళ్ళినప్పుడు థియేటర్లో ఎవడైనా గుర్తుపట్టాడానికి కుక్కను కొట్టినాడు కొడతారు మనం, అట్లా అనుకున్నా. కానీ రాజాసాబ్ అయితే నాకైతే December 5th అనిపిస్తుంది. బట్ ఎందుకో పిఎంఎఫ్ కాబట్టి వై కాంట్ దే ట్రై సంక్రాంతి? వి ఆల్రెడీ గాట్ 2 రిలీజ్ డేట్స్. దే షుడెంట్. నో వై నాట్ చెప్పు. థియేటర్స్ ఇష్యూ పెంట అవుతుంది. నేను చెప్తున్నా కదా, నువ్వు ఎంత మోనోపోలీ చూపించినా కానీ నువ్వు అమ్ముకో, నువ్వు పెద్దోళ్ళకి అమ్ముకో, నిజాంలో లైక్ ఎవరైతే బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకే అమ్ముకో, నువ్వేమైనా చెయ్యి. బట్ లాజిస్టికల్లీ పెద్ద పెంట అయితే అవుతుంది. ఎందుకంటే నీకు ఆ టైంలో అనిల్ రావిపూడి హ్యాస్ బిగ్గర్ స్టాండ్. ఎస్పెషల్లీ సంక్రాంతి వచ్చినప్పుడు గ్యారంటీ స్టాంప్ వేస్తాడు, లైక్ నేను ఇంత తెప్పిస్తానని రెడీ కూర్చుంటాడు. అండ్ అదే టైంలో నీకు బాలయ్య ఇటు నుంచి వచ్చారనుకో, అండ్ అదే టైంలో నువ్వు వచ్చేసి లైక్ రాయసాబ్ అన్నావు అనుకో, అంటే ఐ డోంట్ థింక్ సో రాయసాబ్కి ఎంత ఎఫెక్ట్ అయితే అనే దానికంటే ఇట్ విల్ క్రియేట్ బిగ్గర్ రిఫ్ట్ కంపారిటివ్లీ. సో ఐ థింక్ రాయసాబ్ షుడ్ కమ్ ఆన్ సంక్రాంతి, అది ఫర్ ద సేక్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ అట్లీస్ట్. అంటే లైక్ ఇప్పుడు రాజాసాబ్ అనే సినిమా వస్తుందంటే ఐ థింక్ ఖచ్చితంగా 2-3 సినిమాలు ఆ డేట్ నుంచి తప్పుకుంటాయి. ఒకటి తక్కువ. బట్ నువ్వు చెప్పినట్టుగానే చిరంజీవి గారు సంక్రాంతి అని బాగా కుదరగొడుతున్నారు మనకి, అది పక్కా వస్తుంది సంక్రాంతి. అనిల్ రావిపూడి సంక్రాంతికి కాకుండా నెక్స్ట్ మళ్ళీ సమ్మర్కి రిలీజ్ చేస్తాడరా. F3 పరిస్థితి అయితే నాకు తెలుసు. సంక్రాంతి ఒక ఫెస్టివల్ ఉంటుంది, మూడ్ ఉంటుంది, ఫ్యామిలీస్ వస్తారు కాబట్టి సినిమాలు హిట్ అయితే నాకైతే అట్లా అనిపిస్తుంది. ఏదో ఒకటి ఫైన్. అరే వర్క్ అయినప్పుడు వై షుడ్ యూ చేంజ్ యువర్ టాక్టిక్స్ అనేది వర్క్ అయింది కదా. ఐ అగ్రీ ఆన్ దట్ డెఫినెట్లీ. అదొకటి. కానీ అక్కడ మనడు డిసెంబర్ అంటున్నారు వాళ్ళు, తర్వాత సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందని మన సాయి కృష్ణ అంటున్నాడు. కాబట్టి అక్కడ పరిస్థితి ఉంది. అక్కడ షూట్ లొకేషన్ నిన్న ఒకటి ఫోటో వచ్చింది, జార్జియా. ఏం తీస్తున్నారు అని కాదు, ఆ లొకేషన్స్ అన్ని కాదు. ఎలాంటి లొకేషన్స్ ఉన్నాయంటే లైక్ లిటరల్లీ ఒక 300-400 కోటి బడ్జెట్ సినిమాకి పెట్టే లొకేషన్స్ ఉంటాయి చూసా, అట్లా కనపడుతున్నాయి. ఒకటి సినిమారా అంతే పెట్టిన పెడతారులే. బోయపాటి సినిమాకి నువ్వు 4 ఫ్లడ్ లైట్లు ఇచ్చి ఈ మన కోల్ మైన్స్ నుంచి దుమ్ముకు రంగేసి తీసుకొస్తే అయిపా. అట్లా అనుకున్నా. ఇప్పుడు అఖండ 2 వచ్చినా గానీ 14th January అనగనగా ఒక రాజు ఆల్రెడీ అనౌన్స్డ్ వచ్చేస్తుందని చెప్పేసి. ఆయన ఏంటర్ 4 ఏళ్లకు సినిమా ఏంటర్ మరి దారుణంగా మనకు ఎందుకు కలికి సినిమా తీస్తున్నాడు, 4 ఏళ్ల తర్వాత ఒక సినిమా ఏంటరా మరి దారుణం. అదైతే మాత్రం నాకు అది ఎట్లా అనిపిస్తుంది. బట్ ఐ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దట్ మూవీ. నవీన్ పోలి శెట్టి అనగనగా ఒక రాజు మర్చిపోయి అదొకటి ఉందిగా. ఐ డోంట్ లైక్ అరే దాన్ని కంట్రోల్ చేయొచ్చు, మనం కావాలంటే కొంచెం పుష్ చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ పుష్ చేస్తారు ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యే 4 ఏళ్ళు పడుతుందంటే ఇంకా మళ్ళీ పుష్ ఏంటరా. నేను అనేది అని కాదు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి సరే బాలయ్య అండ్ చిరు ఉన్నారు, సో వీళ్ళ హడావిడి ఉంది ఫైన్. ఇలాంటి టైంలో నువ్వు అనగనగా ఒక రాజు వచ్చి ఇరుక్కుందనుకో, అండ్ ఇన్ కేస్ థియేటర్ ఇష్యూ ఉందనుకో, ఇప్పుడు
వీ కెన్ వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళని కొంచెం నెక్స్ట్ మంత్ రండి ఆర్ ఫిబ్రవరిలో లేదా జనవరి ఎండింగ్లోనో అని డిస్కస్ చేసుకోవచ్చు. ఇట్స్ మెన్యూరబుల్. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎప్పుడైతే నువ్వు But- 3 పెద్ద తలకాయల్ని కూర్చోబెట్టి నువ్వు కూర్చోబెట్టి థియేటర్ షేర్ చేసుకో అంటే ఏముండదు. పిండే ఏం దొరకదు ఇంకా. గేమ్ చేంజరు, అదేనంటారు డాకు మహారాజు, డాకు సంక్రాంతికి వస్తున్నాం, 3 పెద్ద సినిమాలు కావా. అరే అది లిటరలీ లక్ బేస్డ్ రా, చెప్తున్నా కదా. అది ఓ లేదంటే మాట చెప్పాలనా ఇప్పుడు లెట్స్ చేస్తే రాజాసాబు, చిరు అనిల్ అండ్ ఆల్సో అఖండ 2 ఈ 3 సినిమాలు ఒకటేసారి సంక్రాంతికి రిలీజ్ అయితే ఏ సినిమాకి బాగా డ్యామేజ్ అవుతా అంటావు? రాజేసాబ్ అనుకుంటా. రాజాసాబుకే అవుతుంది రా. ఎందుకంటే అంటే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే గేమ్ చేంజర్ ఫస్ట్ రిలీజ్ అయింది కదా సంక్రాంతిలో. సో నీకు ఇన్ కేస్ ఒకసారి ఇమాజిన్ చేయి, గేమ్ చేంజర్ వర్కౌట్ అయి ఉంటే డాకుకి సరే డే 2 స్క్రీన్స్ వస్తాయి. గేమ్ చేంజర్ వర్కౌట్ అయ్యి డాకుకి గేమ్ చేంజర్ కంటే తక్కువ టాక్ వచ్చి ఉంటే డాకు సర్వైవ్ అయ్యేదా? ఏమో ప్యారలల్లీ ఇప్పుడు నువ్వు చూడు, గేమ్ చేంజర్కి లెట్స్ 10కి 5 పాయింట్స్ వచ్చినాయి అనుకో, డాకుకి 10కి 7 పాయింట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు నీకు లైక్ ఆడియన్స్ పర్సెప్షన్ ఎక్కడ ఉంది, డాకు ఈజ్ అ గుడ్ ఫిల్మ్ అని చెప్పేసి వెళ్ళారు. బట్ ద మూమెంట్ సంక్రాంతికి వస్తున్నాంకే డాకుని కేర్ చేయలేదు వాళ్ళు. డాకు కూడా బ్రేక్ ఈవెన్, బట్ అది అవ్వలేదు. ఎందుకని? నేను అట్లా ఒక బెటర్ ప్రోడక్ట్ దొరికింది. నువ్వు అట్లా ఇలాంటి యుద్ధంలో నేను అనేది ఏంటంటే ఇలాంటి ఫైట్ లో అంటే లైక్ క్రిటికల్లీ ఎక్లైమ్డ్ ఫిలిమ్స్ కాన్సెప్ట్ లో సంక్రాంతికి మాట్లాడు ఆర్ మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిలిమ్స్ లో మాట్లాడుకుంటే ఏదైతే బాగుందో అదే పిక్ చేసుకుంటది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టార్ రేంజ్, పవర్, అదంతా. కానీ వాట్ ఇఫ్ ఈ సంక్రాంతికి 3 సినిమాలు వచ్చి 3 సినిమాలు బాగుంటే స్క్రీన్ షేరింగ్ ఎలా అవుతుంది? యు ఆర్ థింకింగ్ ఇన్ దాట్ వే. నాకు అది అర్థమైంది. ఈ సినిమా ఆడింది, ఆ సినిమా వేరే విషయం. నేను అట్లే అంటలేదు. సినిమా బాగాలేదంటే ఎట్లా పెట్టి డబ్బులు రావు, అది సింపుల్. దట్ ఈస్ సిచ్యువేషన్. దాని గురించి అవసరం లేదు. నేనేమంటున్నా, ఇప్పుడు చిరు అనిల్, అఖండ 2 ఇవి 2 టెక్నికలీ సిమిలర్ బడ్జెటెడ్ మూవీస్ అయితే బికాస్ ఆఫ్ దేర్ స్పాన్ అండ్ ఎవ్రీథింగ్. మేబీ ఐ థింక్ అఖండ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్ అయి ఉంటుంది. ఎంత అనుకున్నా కానీ 100-150 కోట్లు పెట్టారా, 150 కోట్లు దే కెన్ యూజ్. బాలయ్య గారి మార్కెట్ అనుకున్నా 150 కోట్లు బడ్జెట్. ఆర్మీ ట్యాంకులు జెట్ ఇంజిన్ కనపడతాయి ఆ షూటింగ్ లొకేషన్ లో. అంబులెన్స్ వాళ్ళకి కలర్ వేసిన ఆర్మీ ట్యాంకులు అంటే అట్లా. మరి బోయపాటి సినిమాలు అట్లా ఉంటాయి బ్రో, అట్లా అనుకున్నా కానీ ఆర్మీ ట్యాంక్ కాదా? అదే అనిపిస్తుంది. సో అట్లా అనుకున్నా కానీ ఇప్పుడు చిరు గారి సినిమా కానీ అఖండ 2 కానీ లైక్ మేబీ సేమ్ కైండ్ ఆఫ్ స్కేల్ లో ఉంటాయి. బడ్జెట్ అండ్ మార్కెట్ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ 800 కోట్లతోటి రాజాసాబ్ వచ్చింది అనుకో, దీన్ని థియేటర్ ఎంత పెట్టుకున్నా ఏం చేసుకున్నా కానీ దీనికి షేర్లు రావాలి, డబ్బులు రావాలి, ఇవన్నీ ఏడొస్తాయి. అది ఎట్లా రికవర్ చేయగలుగుతుంది? సంక్రాంతికి వీళ్ళతో వస్తాయి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. వాళ్ళు 400 అంటే నేను 800 వస్తే నేను 800 నీకు బాగా వాళ్ళు 400 అనుకోవచ్చు, నేను అయితే మాత్రం అనొద్దా? చెప్తున్నా బ్రో, అవతార్ రేంజ్ అంటే ఆ మాత్రం ఉండాలి. 800 ఉండకపోతే ఎట్లా వస్తుంది? ఐ డోంట్ థింక్ సో. సంక్రాంతికి దూరుతారు అనుకోవట్లేదు. December 5th బ్రో, December 5th వర్క్ ఫర్ డిసెంబర్. కానీ అందుకంటే నీకు చెప్తున్నాను, ప్రభాస్ సినిమాకి ఒక సీజన్ తీసుకొచ్చి బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటా నేను. ఓకేనా? June 27th అసలు అది మార్కెటే లేదు, అసలు డెడ్ సీజన్ అది. June 27th కలికి కొట్టలేదా? సో ఐ డోంట్ థింక్ సో. కానీ అఖండాకి అలా కాదు. అఖండాకి ఫెస్టివల్ పుష్ చాలా ఇంపార్టెంట్. లైక్ ఐ డోంట్ థింక్ అఖండా ఇస్ లెస్ పాపులర్ కాదు. నేను వెళ్ళి కూర్చుంటా, వాట్ ఎవర్ ఐ లైక్ ఇట్ ఆర్ నాట్, అఖండ 1 నేను కూర్చుంటా. బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ ని, ఎస్పెషల్లీ నువ్వు బాలయ్య గారి ఫిల్మ్ అన్నప్పుడు, అది కూడా సంక్రాంతి. ఇది ఎట్లా అంటే మామిడికాయలో అదే సమ్మర్ లో మ్యాంగో సీజన్ ఎట్లా అవుతుందో సంక్రాంతికి యూ షుడ్ అట్లీస్ట్ వాచ్ ఎయిదర్ చిరంజీవి గారిది ఆర్ బాలయ్య గారి ఫిలిం అన్న ఆనవాయితీలో అయిపోయింది ఇప్పుడు పొజిషన్. అండ్ ఇప్పుడు వెంకటేష్ గారు జాయిండ్ ఆర్ అనిల్ రావిపూడి ఫిలిం జాయిండ్. సో ఫర్ షూర్ అఖండాకి డిసెంబర్ లో వచ్చేదానికంటే ఐ థింక్ సంక్రాంతికి వస్తే అఖండ వుడ్ బి మోర్ బిగర్ అని నా ఫీలింగ్. బట్ రాజాబ్ అలా కాదనుకుంటున్నాను నేను. రాజాబ్ కెన్ కన్వీనియంట్లీ క్యాష్ అవుట్ డిసెంబర్ సీజన్ అనుకుంటున్నాను. నేను అనుకునేది ఏంటంటే వస్తే సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ లో రాయడం ఇంకా బెస్ట్ అనుకుంటున్నా. రాజాబ్ డిసెంబర్ వస్తే క్రిస్మస్ కి రావాలి లేదా. బట్ ప్రాబ్లం ఏంటో తెలుసా, క్రిస్మస్ కి హాల్ మార్క్ సినిమాలను కొన్ని ఉంటాయి ఓవర్సీస్ లో. తెలుసా నీకు? ఓవర్సీస్ లో మెజారిటీ ఆఫ్ ద స్క్రీన్స్ అన్ని నాకెత్తు. అది నీకు అర్థమవుతుందో పరిస్థితి ఇప్పుడు. క్రిస్మస్ కి అవతార్ 3 రా.
ఓకే, ఫైన్ ఫైన్, డిసెంబర్ ఫస్ట్ వీక్ చాలు మనకి, వద్దు. We don't want it. We don't want it. అమ్మా ఇది సిచ్యువేషన్ అన్నట్టు లైక్ ఎవరు అంటున్నారు లీక్ అయింది రాజసాబ్ది లీక్ అయింది, నేను ఏది నమ్మను. సగం పైన ఏ ఉన్నాయండి. నేను చూసాను అన్ని ఫొటోస్, 1-2 ఫొటోస్ ఒరిజినల్, అది బాగున్నాడు ప్రభాస్. అది మనకి ఇప్పుడు బాలయ్య గారి షో వచ్చింది కదా, అన్స్టాపుల్ లో కనపడ్డారు కదా, డిట్టో అలాగే ఉన్నారు. అండ్ ఈవెన్ మీరు చూసారుగా అది ఆ పోస్టర్ కావచ్చు, వీడియో కావచ్చు, అలాగే ఉన్నారు. బట్ మీకు ఏదైతే ఆ ల్యాంతర్న్ పట్టుకొని ఫొటోస్ ఉన్నారో అన్ని ఏ జనరేటెడ్, కైండ్లీ ఇగ్నోర్ దెమ్. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలే వాటి గురించి. బట్ రిలీజ్ డేట్ టీజర్ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తే, టీజర్ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తే మనం లైవ్ పెట్టుకుందాం, కుమ్మేద్దాం ఆ రోజు ఎట్లుంటుందో పరిస్థితి. లైక్ వీ కెన్ డైసెక్ట్ ద టీజర్, ఎట్లా పడితే అట్లా డైసెక్ట్ చేస్తాం. వీళ్ళు 3 ఏళ్ళు కష్టపడి ఒక హారర్ కామెడీ రొమాంటిక్ మూవీ ఎలా తీస్తున్నారో చూద్దాం. ఓకేనా, ఇది సిచ్యువేషన్ అన్నట్టు. సో మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్ లో పెట్టండి. ఎప్పుడు వస్తా అనుకుంటారు రాజసాబ్ రిలీజ్ డేట్? April 10th రావాల్సింది. April 10th అయిపోయి 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అవుతుంది, 2 నెలలు అవుతుంది. కానీ అయిపోతుంది. మీ థాట్స్ నువ్వు రివ్యూ ఇచ్చినట్టున్నావు కదా రాజసాబ్, ఇచ్చా ఏది మస్తు ఉంటది. ఏమంటావు 1 minute 55 seconds అంట. అవన్నీ నిజం కావచ్చు అండి. అంటే లైక్ టీజర్ గురించి వెనకాల నుంచి వచ్చిన అప్డేట్స్ కావచ్చు, అన్ని నిజం కావచ్చు. అంటే టీజర్ కట్ అయిపోయింది, ఈవెన్ డబ్బింగ్ అయిపోయింది, సీజీ అయిపోయింది, అన్ని కావచ్చు. బట్ మీరు చూసిన ఫుటేజ్ మాత్రం చాలా వరకు ఏ జనరేటెడ్, ఒక్క షాట్ మాత్రం నిజం.